అండ్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఎంబీ యూనివర్సిటీ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ గురించి అండ్ జరిగిన రీసెంట్ ట్రాన్సాక్షన్స్ అండ్ అమౌంట్ గురించి మనం ఈ వీడియోలో త్వరగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లాస్ట్ 2 days గా వింటున్న న్యూస్ ఏంటంటే ఈ ఎంబీ యూనివర్సిటీ అంటే మోహన్ బాబు యూనివర్సిటీలో అరౌండ్ 26 crores వరకు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజెస్ రూపంలో క్యాష్ కలెక్ట్ చేశారని మనం విన్నాం. అండ్ కేసెస్ ఇవన్నీ స్టూడెంట్స్ జరిగాయి. అసలు బిహైండ్ ఏం జరిగింది, యాక్చువల్గా ఏమైంది అనేది మనం క్లారిటీగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుని మాట్లాడుకుందాం. సో ఏపీహెచ్ఈఆర్ఏ అండ్ ఎంసీ ఇది మన ఏపీలో ఉన్న కాలేజెస్ అన్నిటికి ఎంత ఫీజు కలెక్ట్ చేయాలి స్టూడెంట్స్ దగ్గర నుంచి అనేది డిసైడ్ చేస్తుంది. అది యూనివర్సిటీస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ ఏ రిలేటెడ్ గా అయినా సరే వాళ్ళకంటూ సర్టెన్ లిమిట్ ఉంటుంది, ఇంతవరకు క్యాష్ కలెక్ట్ చేయాలి అని. వీళ్ళు ఎందుకు పర్టికులర్ గా కేసు వేసారంటే వీళ్ళ కాలేజ్ లోనే చదువుతున్న వాళ్ళ పేరెంట్స్ లాస్ట్ ఇయర్ అరౌండ్ అక్టోబర్ సెప్టెంబర్ ఆ టైంలో వీళ్ళు వెళ్ళి కన్సిడర్ అయ్యి వాళ్ళని ఇంత అమౌంట్ చార్జ్ చేస్తున్నారు అది అని చెప్పేసి. అంటే పిహెచ్ఆర్సీ అండ్ ఎంసీ అనేది 1 year నుంచి ఈ ఎంబీ యూనివర్సిటీ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ టైంలో వీళ్ళకి అరౌండ్ 26 crore వరకు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పేసి వీళ్ళు తెలిసిన తర్వాత వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి వీళ్ళు రైట్ లేదు కాబట్టి గవర్నమెంట్ కి కేసు వేశారు. ఈ రీజన్స్ తో ఇలా జరిగినాయి, ఇంత ట్రాన్సాక్షన్స్ ఓవరాల్ గా చూసుకుంటే అని చెప్పేసి. పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే ఎవరైతే మెస్ యూజ్ చేయకపోయినా వాళ్ళకి మెస్ ఫీ యాడ్ చేయడం, బస్సెస్ యూజ్ చేయకపోయినా బస్ ఫీ యాడ్ చేయడం, అంటే మేము డే స్కాలర్స్ కి వాళ్ళు లోకల్ ఫుడ్ తెచ్చేసుకుంటారు, దానికి కూడా వీళ్ళు క్యాంటీన్ లోనే సమ్ చార్జెస్ వేసి యాడ్ చేయడం, ఇలా ఎక్సెస్ గా ట్యూషన్ ఫీ, బిల్డింగ్ ఫీ, సమ్ సో అండ్ సో అన్ని ఎక్సెస్ గా యాడ్ చేసి ఇంతవరకు స్టూడెంట్స్ దగ్గర నుంచి మొత్తం అమౌంట్ గ్యాదర్ చేశారు. అండ్ సమ్ ఎక్స్టర్నల్ రీజన్స్ ఇవన్నీ చెప్పేసి వీళ్ళు ఫైనలైజ్ చేశారు ఇంత జరిగింది అని చెప్పేసి. అండ్ దీనికి మన మోహన్ బాబు గారు అండ్ మంచు విష్ణు గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఈ మోహన్ బాబు గారు ఏమన్నారంటే మేము కలెక్ట్ చేసి మేము ఈ క్యాష్ అంతా తీసుకుని కూడా మేము మళ్ళీ వాళ్ళకి యూటిలైజ్ చేసి స్టూడెంట్స్ ఫెసిలిటీస్ ఇచ్చాము, చాలా డెవలప్మెంట్ చేసామని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ మంచు విష్ణు గారు ఏమంటున్నారంటే ఓకే మీరు ఇంకా ప్రాసెస్ లో ఉన్నారు, దానికి మా దగ్గర దేనికి ఖర్చు పెట్టాము ఏంటో మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, బట్ మీరు ఇలాగా ఫైనలైజ్ చేసేసి స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా, కాలేజ్ రెప్యుటేషన్ పాడైపోతున్నట్టుగా. సో వాళ్ళిద్దరూ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మాట్లాడుకున్నారు. మోహన్ బాబు గారు అండ్ విష్ణు గారు చెప్పింది ఏంటంటే మేము ఆల్రెడీ 15 lakhs అనేది ఫైన్ పే చేసాము అండ్ నెక్స్ట్ మేము హైకోర్టులో కూడా మేము స్టే తెచ్చుకున్నాము దీనికి క్లియరెన్స్ ఇచ్చుకోవడానికి. సో మాకు నెక్స్ట్ October 14th కి మాకు హీరింగ్ ఉంది. సో ఆ హీరింగ్ లో మేము అటెండ్ అయ్యి మేము దాని సొల్యూషన్ తీసుకొస్తాము అని చెప్పేసి వాళ్ళ డిస్కషన్ జరిగింది. సో ఇది ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేసి మనకి 14th వస్తుంది. అది వీళ్ళు నిజంగా ఫ్రాడ్ చేశారా లేదంటే వాళ్ళు అది కలెక్ట్ చేసి దాన్ని యూటిలైజ్ చేశారా ఒక 2 days లో మనకి రిజల్ట్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం ఆ వీడియోతో కనెక్ట్ అవుదాం. సో స్టే ట్యూన్. అక్కడ అప్డేట్ రాగానే మీకు కన్ఫర్మ్ ఇంకో వీడియోలో అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.